హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికి చూడండి, మా హస్బెండ్ అదేవిధంగా మా పిల్లలు మా మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు మీరు కూడా చూడండి. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్తున్నారంటే తాటికాయలకి వెళ్తున్నారండి. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను తాటికాయలు అనేసరికి చూడండి ఎంత ఇది. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. అంటే తాటికాయలు అంటే పిల్లలు మంచిగా ఇష్టపడతారు కాబట్టి ఈ సమ్మర్లో అందరూ ఎక్కువ మనకి బాగుంటాయి కాబట్టి వెళ్తున్నారు మా తోటలోకి. మా అక్కడ చాలా దూరం అండి, కైకి అక్కడ మా కైలోకి ఎక్కడే ఉన్నాయి తాటికాయలు. కానీ మన కైలో ఉన్నా కూడా మా కోళ్ళు తేవడానికి తేరు, ఇంక వేరే వాళ్ళ చేత కోపిస్తున్నారు. చూడండి అంత కాయలు ఎంత బాగున్నాయి పచ్చగా. అంటే ఇప్పుడు అంతా వరి వేయలేదు కదా, అయిపోయింది కదా. చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు. మీరు కూడా పల్లెటూరులో ఎంత బాగుంటుంది కదా. మా పెద్దోడైతే పెద్ద బస్తా ఆవిడ పట్టుకొని పోతూ ఉన్నాడు. చూడండి ఎట్లా ఎత్తుకోబోతున్నారు. వాళ్ళే ఉంటారు నా ఛానల్. ఈరోజు అయితే మా హస్బెండ్ మా పిల్లలే ఉంటారు ఈ వీడియో మొత్తం. చూడండి మంచిగా అసలు తాటికాయలు చూడండి, అన్ని తాటికాయలు కోసుకొచ్చారంటే చాలా అంటే చాలా కోసుకొచ్చారు. ఇట్లా పోయి అవి ఎక్కడున్నాయి కదండి, అవన్నీ బాగా గుచ్చుకోపోతాయి పిల్లలకి పాపం కాళ్ళకి. ఇదండి ఎటు గుచ్చుకుందో మా పెద్దోడికి కాళ్ళు బాగా గుచ్చుకోపోతాయి, కానీ నిదానంగా వెళ్ళాలి. ఇంకా తాటి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసి చూడండి, మేము మా అత్తమ్మ వాళ్ళు అదే మా మామయ్య చెప్పేస్తున్నాడు, అందుకని మేము వచ్చేసరికి అన్నీ కోసి పెట్టేసేసారు, వాళ్ళ చేత కోపిచ్చేసేసారు. ఇంక వీలైతే అక్కడే తినేస్తున్నారు. మాకు అక్కడే కావాలని మా మామయ్య అయితే కొట్టిస్తున్నాడు, వాళ్ళకి కొట్టేస్తున్నారు. ఇదిగోండి మా చిన్నోడు వాళ్ళు కూడా హాయ్ అండి, ఇదిగోండి మీ తాటికాయలకి వెళ్తున్నా అని చెప్తున్నాడు. చూడండి ఇదిగో అటు నుంచి వస్తున్నాం మేము అని చెప్తున్నాం. మా చిన్నాడు మా ఊర్లో ఇదంతా అండి, ఇది మల్దేవి అంటారండి. ఇదండి చూడండి ఎట్లా ఉందో. ఇంక మా మామయ్య అయితే వాళ్ళిద్దరికైతే మంచిగా తాటికాయలు అయితే కొట్టిస్తూ ఉన్నారు. డ్యాన్స్ వేసి మరి మా చిన్నోడైతే రోజు మా నేను తాటికాయలకి వెళ్ళాలి తాటికాయలు రచ్చ చేసేస్తున్నాడు. మరి ఇదండి చూడండి ఫైనల్గా తింటున్నారు. కానీ చాలా మంచిదండి ఈ సమ్మర్లో. తాటికాయలు అయితే చాలా అంటే మంచి చలవ చేస్తాయి, కానీ అదేవిధంగా ముద్దురుగా ఉంటాయి కదండి, అవి తిన్నాం అనుకోండి పిల్లలు కడుపులో నొప్పి వచ్చేస్తుంది. అవి కాకుండా లేత ఇదండి చాలా అంటే చాలా మంచిది. చూడండి తాటికాయలు 2 బస్తాలు అయితే తీసుకొచ్చారు సార్ మా మామయ్య. అంటే మా తోడికి వాళ్ళకి అదేవిధంగా మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరికి ఇవ్వడానికి. ఇదండి చూడండి 2 బస్తాలు అయితే తీసుకొచ్చేసారు. చాలా అంటే చాలా బాగున్నాయి, ముంజులు కూడా మంచిగా ఉన్నాయి. ఇదండి ఇవి ఇట్లా ఉంటాయి కదండి, అలాంటివి ఏమవుతాయంటే ముదిరిగేసరికి అవి తిన్నాం అనుకోండి పొట్లో అంటే కడుపులో నొప్పి బాగా వచ్చేస్తుంది, అంటే బాగుండవు. అదేవిధంగా లేతకాయలు తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా పడిపోతుంది. అంటే పల్లెటూరులో కాబట్టి ఇది నెల్లూరులో ఒక కాయ వచ్చి 10 రూపీస్ ఎంత ఉంటుందండి. చాలా కాస్ట్ ఉంటాయి నెల్లూరులో అయితే. మనకంటే ఇక్కడ పల్లెటూరులో అయితే మన తోటల్లోనే మన కైల్లోనే ఉంటాయి కాబట్టి మనకు మంచిగా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. మన ఇక్కడి నుంచి కోసుకొని వాళ్ళు అమ్మడానికి తీసుకెళ్తూ ఉంటారు తోటలు, మా తోటల్లోంచి. అదేవిధంగా మనకి అంటే అన్ని చెట్లు కోసుకోం కదా, ఒక చెట్టు కోసుకుంటేనే ఎక్కువైపోతాయి. ఇంకెదుకోండి మా హస్బెండ్ కూడా నాకు కొట్టిస్తున్నాడు. చూడు అది గట్టిగా ఉంది, మరి లాగుతుంది ముదురుగా. కానీ చూస్తున్నాను అది ఎట్లా ఉంటుందో ఏందో అని. బాగానే ఉంటుంది అంటే ఇట్లా కొన్ని ముదురుగా కూడా ముంచులైతే మంచిగా నీళ్ళు అవన్నీ ఉంటాయి. వీటిని అండి ఇప్పుడు ఈ కొంచెం ముదిరిన తర్వాత పండ్లు పడిపోతాయి కదా, అప్పుడు కూడా అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా ముంజులు కాకుండా వాటిని కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక చాలా ఉపయోగాలు ఉన్నాయి తాటికాయల వల్ల. ఇప్పుడు ఇట్లా కాల్చుకొని తినచ్చు. అదేవిధంగా వాటిని అది భూమిలో ఇసుకేసి ఇట్లా నాటితే తీగలు కూడా వస్తాయి. చూడండి మా హస్బెండ్ అయితే కోస్తూ ఉన్నారు నా కోసమేను. ఇంక వాళ్ళందరూ అక్కడ తినేసి వచ్చేసారు కాబట్టి నాకైతే కోసిస్తున్నారు. ఇంక మనం కూడా ఇదిగోండి నీట్గా. అంటే ఇవి నాకు తిన్న స్పూన్ అయితే వచ్చింది, మామూలుగా తినాలంటే అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అది వాటర్ అంతా పడిపోతూ ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చి పెద్ద ముంజులు కూడా అండి, ముంచులే కదంటారు. ఈ ముంజులు కూడా చాలా మంచిగా పెద్దగా వచ్చేసాయి, చిన్నవి కాకుండా. ఈ చిన్న కాయ ఇదండి, ఇవి చూడ ఎంత ఈజీగా తెగిపోతుందో. అంటే లేతకాయలు కాబట్టి, అది ముదురుకాయలు కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది. కానీ మరీ లేత కాకుండా మరీ ముదురు కాకుండా మీడియంగా ఉండే అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఇదిగోండి మా హస్బెండ్ నీట్గా 2 కాయలు కోసి ఇచ్చేసేసారు నేను తినమని. అది చూడు నేను తింటున్నా, అవన్నీ నీళ్ళని కింద పడిపోతూనే ఉన్నాయి, నాకు రావట్లేదు తినడానికి. ఇట్లా వచ్చేసి నీళ్ళు పోతున్నాయి, అయినా కూడా నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంక లాస్ట్కి ఇట్లా కాదని స్పూన్ తెచ్చేసేసుకున్నాను. స్పూన్ తర్వాత మామూలుగా తినంటున్నాను అసలు, కానీ నా వల్ల కాబట్టి అందుకని స్పూన్ తెచ్చేసుకొని మంచిగా తింటూ ఉన్నాను. సమ్మర్లో అందరూ తాటికాయలు అట్లాంటివి తెచ్చుకొని తినండి, చాలా అంటే చాలా మంచిది బాడీకి.
అంటే చలవ చేస్తుంది. అదేవిధంగా ముదిరి తినద్దు, లేతకాయలు తీసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి మంచులు చూడండి ఎంత బాగా మంచి లోతుగా ఉన్నాయి మంచులు, పైనే కాకుండా. ఇంకా మా పిల్లలు కూడా మా హస్బెండ్ కూడా తింటున్నాడు. అది చూపిస్తా, ఇట్లా తినాలని చూపిస్తాడు, ఎట్లా తింటున్నాడు మా హస్బెండ్. అట్లా చూడు ఎంత వచ్చిందో, నాకు స్పూన్తో కూడా అంత రావట్లేదు. ఇంక మా పిల్లలు బయట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా తీసుకొచ్చి కోపించుకొని మరీ తింటున్నారు వాళ్ళతో పాటు. అంతే అండి మన వీడియో అయితే ఈరోజు తాటికాయల వీడియో. నచ్చినట్లయితే ఒక్క లైక్ తీసుకోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే వీడియోస్. అదే అండి ఇదిగోండి మా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టుకుని మా చిన్నోడు కాలు మరి ఇట్లా వేసుకొని మరి స్పూన్ ఒకటి తీసుకొని మంచిగా తింటూ ఉన్నారు. ఇంతే అండి మన వీడియో నచ్చింది ఒక లైక్ అయితే చేసుకుని ఓకే అండి, బాయ్ బాయ్ అండి.